ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నాగులూరు గ్రామంలో భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గ్రామ ఐక్యతకు ప్రతీకగా జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ యువత సంఘాల సభ్యులు, చిన్నారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్య సాహసాలు స్వాభిమానానికి నిలువెత్తు ప్రతిరూపం. అలాంటి మహనీయుని విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం గ్రామానికి గౌరవకరమైన విషయం. విగ్రహ నిర్మాణం కోసం తన భూమిని విరాళంగా అందించిన ఉక్కుబాయి చందర్ గారికి గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా శివాజీ మహారాజ్ విగ్రహదాత జాదవ్ బలవంతరావు గారిని గ్రామ ప్రజలు అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మన గ్రామంలో ఎటువంటి కులమత భేదాలు లేకుండా అందరం ఒకటే అన్న భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఐక్యతతో పనిచేస్తేనే గ్రామాభివృద్ది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుండి గ్రామ ప్రగతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. अरे बशा जरूर बशा ముగ్గురున్నారు, ఇంకొకరు పెట్టరా నలుగురా? ఐదుగురు एकधा ब्रह्मण पार्थे एकदेवमान स्थायी साम्राज्यम पाराज्यम पारमेति महाराज माधवच्च महाराज ते नमो नमः आनंद कर्पूर मंगल निराजन अरे बशा जरूर ना बशा जरूर ఛత్రపతి శివాజీ మహారాజ్ భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకున్నాం కాబట్టి మనకు స్థలాన్ని కేటాయించినటువంటి ఉక్కుబాయి చంద్రరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మనకు ఇప్పటి వరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మనం స్థాపించాలనుకున్నాం, కానీ ప్లేస్ లేక మనం ఇన్ని రోజులు వాయిదా వేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఈరోజు తనకి మనము అసలు ఏ విధంగా చెప్పినా కూడా మనం కృతజ్ఞత చెప్పలేకపోతాం. ఎందుకంటే ఈ ప్లేస్ కేటాయించి రోడ్డు మీద ఉన్నటువంటి ప్లేస్ ని కేటాయించి మనందరికీ ఛత్రపతి మహారాజు యొక్క విగ్రహాన్ని కట్టుకోవడానికి మనకు అవకాశాన్ని కల్పించినటువంటి తన ప్రత్యేకంగా చప్పట్లతో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనము ఈ విగ్రహం కట్టే దాంట్లో మేజర్ పాయింట్ అయినటువంటి విగ్రహమే మనకు చాలా కాస్ట్తో కూడుకున్న పని. దాన్ని మన బలవంతరావు గారు, జాదవ్ బలవంతరావు గారు తన ఇష్టపూర్వకంగా, తన మనస్సాక్షిగా, మేము కూడా ఇంకొద్ది ఇంకా వెనక్కి ఉన్నాం కానీ తన మమ్మల్ని మోటివేట్ చేసుకుంటూ మీరందరూ ముందుకుంటే నా వంతుగా నేను విగ్రహాన్ని మీ నాగూరు గ్రామంలో నా సొంత డబ్బులతో విగ్రహదాతగా ముందుకు వచ్చినటువంటి మామగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా మన ఉప సర్పంచ్ అయినటువంటి నాగూరుకి ఉప సర్పంచ్ అయినటువంటి దడిగా చక్రపాణి గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు మనము స్టార్ట్ చేసే భూమి పూజ రోజే మనకు చందాగా విరాళంగా 5,001 రూపాయని మనకు చందా రూపంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో మనం చాలా ఉన్నాయి, పేర్లున్నాయి. గత సంవత్సరమే చాలా మంది అనౌన్స్మెంట్ చేసిరు.
ఓకే 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 అదేవిధంగా జాదవ్ సూరజ్ కుమార్ గత సంవత్సరమే విగ్రహాన్ని స్థాపిస్తామని అనేసరికి గత సంవత్సరమే ఇచ్చేసి మనకు 10,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. మనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైనా సరే హిందూ ధర్మం కొరకు పోరాడినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం కాబట్టి ఎవరైనా సరే 10 రూపాయల నుంచి తనకు నచ్చినంత ఎన్ని ఇచ్చినా మేము కాదు అనే ప్రసక్తి లేదు. కాబట్టి ఎవరు ఇచ్చినా మేము తీసుకుంటాం. కాబట్టి దయచేసి మీరందరూ ఏమనుకోకుండా మీకు తోచిన సహాయాన్ని విగ్రహం కొరకు మీరందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా నాగలూరు గ్రామ ప్రజలందరికీ, హిందూ బంధువులందరికీ అందరికి పేరు పేరున మీ అందరూ సహకారంతో మేము ఈ విగ్రహాన్ని మళ్ళా వచ్చే సంవత్సరానికి పూర్తి చేసి మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఇదే రోజున మనం విగ్రహాన్ని ప్రారంభించి మనం పెద్ద ఉత్సవాన్ని జరుపుకుందామని నాగలూరు గ్రామ ప్రజలందరికీ నేను శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.